హలో ఫ్రెండ్స్, భారతి చెప్పే కథలకు స్వాగతం అండి. ఈ కథ పేరు రాయి ప్రభావం. లక్ష్మీధరుడనే వర్తకుడు పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టి విదేశాలకు ఓడల ద్వారా సరుకులు రవాణా చేసేవాడు. ఈ వ్యాపారంలో అతడు లక్షలు గడించాడు. అయితే అనుకోకుండా ఇందులో ఒకసారి అతడికి విపరీతమైన నష్టం కలిగింది. సముద్రపు దొంగలు ఓడలను అటకాయించి కొల్లగొట్టుకుపోయారు. ఈ సంగతి తెలిసి అతన్ని పరామర్శించవచ్చిన మిత్రుడొకడు అతడి చేతివేళ్లకేసి కన్నార్పకుండా కొంతసేపు చూసి, పగడం తాపిన ఈ ఉంగరం ఎప్పుడు చేయించావు అని అడిగాడు. బాగున్నదని ముచ్చటపడి, ఈ మధ్యనే చేయించాను, ఎందుకలా అడిగావు అన్నాడు లక్ష్మీధరుడు. పగడం నీకు అచ్చి వచ్చేదేనా, లేక కాకతాళీయంగా వేయించావా అన్నాడు మిత్రుడు. ఈ అచ్చి రావడం సంగతి నాకు తెలియదు, పగడం బాగున్నదని వేయించా. అసలు నన్ను పరామర్శించవలసింది పోయి ఈ ప్రశ్నలన్నీ ఎందుకు అడుగుతున్నావు అన్నాడు లక్ష్మీధరుడు. ఈ రాయి ప్రభావం కారణంగానే నువ్వు వ్యాపారంలో అంతగా నష్టపోయావు, ఆ సంగతి బాగా గుర్తుంచుకో అని లక్ష్మీధరుడు మిత్రుడు వెళ్ళిపోయాడు. మిత్రుడు ఇలా అన్నప్పటి నుంచి లక్ష్మీధరుడి మనస్సులో ఒక పెద్ద అనుమానం చోటు చేసుకున్నది. అతడు తలపండిన 10 మంది పరిచయస్తుల్ని కలుసుకుని పగడపు రాయి గురించి వాకబు చేశాడు. వాళ్ళంతా ఏకకంఠంగా, లక్ష్మీధర, ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రాయి అచ్చు వస్తుంది, ఇది జగమెరిగిన సత్యం అన్నాడు. దానితో లక్ష్మీధరుడి అనుమానం భయంగా మారింది. పొరుగున ఉన్న ఊళ్ళో ఆభరణాలు, వాటికి విలువైన రాళ్లను విక్రయించే సోమశేఖరుడనే వర్తకుడున్నాడు. అతడు ఎవరికి ఎలాంటి రాయి అచ్చి వచ్చేది ముందే తెలుసుకుని విక్రయిస్తాడు. ఈ సంగతి విన్న లక్ష్మీధరుడు అతన్ని చూడబోయాడు. సోమశేఖరుడు లక్ష్మీధరుడు చెప్పినదంతా మౌనంగా విని ఉంగరంలోని పగడపు రాయిని ఏదో పనిముట్టుతో లాఘవంగా ఊడబెరికి పక్కన ఉన్న చెత్త కుండీలో పారవేశాడు. తరువాత అతడి నామ నక్షత్రాలు తెలుసుకుని వేళ్లతో గణించి పక్కనే ఉన్న ఒక చిన్న పెట్టి మూత తెరిచాడు. ఆ పెట్టెలో ఉన్న రాళ్లలో నీలపు రంగు నుంచి ఒక రాయిని ఏరితీసి దాన్ని నేర్పుగా లక్ష్మీధరుడు ఉంగరంలో పొదిగి అతని చేతికిచ్చాడు. ఇది జాతి నీలం రాయి, మీరు అన్ని వేళలా ధరించతగ్గది. దీని ప్రభావం ముందు ముందు మీరే స్వానుభవంతో తెలుసుకుంటారు. దీని ఖరీదు చాలా ఎక్కువే, అయినా మీరు చెప్పింది విన్న తర్వాత వ్యాపారంలో బాగా నష్టపడ్డారని గ్రహించాను. అందుకే లాభపడకుండా నష్టపోకుండా దీన్ని మీకు కేవలం 1000 వరహాలకే ఇస్తున్నాను అన్నాడు సోమశేఖరుడు. లక్ష్మీధరుడు మారు మాట్లాడకుండా 1000 వరహాలు సోమశేఖరుడికిచ్చి ఇంటికి తిరిగి వచ్చాడు. కొంతకాలం గడిచింది. ఒకనాడు సోమశేఖరుడు దుకాణానికి లక్ష్మీధరుడు వచ్చాడు. అతన్ని చూస్తూనే సోమశేఖరుడు, ఇప్పుడు నీలం రాయి ప్రభావం ఎలా ఉన్నది అని అడిగాడు. దాని ప్రభావం నా మీద పెద్దగా పనిచేసినట్లేదు, మరొకసారి చాలా పెద్ద నష్టం కలిగింది అన్నాడు లక్ష్మీధరుడు. ఏ రూపంలో ఎంత నష్టమో వివరంగా చెప్పండి అన్నాడు సోమశేఖరుడు. లక్ష్మీధరుడు విచారంగా, ఏం చెప్పేది, నేను సరుకులతో పంపిన 4 ఓడల్లో ఒకటి పెను తుఫానులో చిక్కుకుని మునిగిపోయింది. జరిగిన నష్టం బేరుజు వేస్తే సుమారు 50 లక్షల వరహాలవుతుంది అన్నాడు. సోమశేఖరుడు నవ్వి, అంటే మిగిలిన 3 ఓడలు సురక్షితంగా ఒడ్డు చేరాయన్నమాట, అవునా అని అడిగాడు. అవును, చేరినై అన్నాడు లక్ష్మీధరుడు. నేనిచ్చిన నీలంరాయి ప్రభావం వల్ల మీకు శుభమే జరిగింది. ఆ సంగతి మీరు గుర్తించటం లేదు. 4 ఓడల్లో 3 అంత పెద్ద తుఫాను దెబ్బకు తట్టుకుని సలక్షణంగా తీరం చేరాయంటే ఏమన్నమాట? అది ఆ రాయి ప్రభావం. అలా కాకపోతే 4 ఓడలు సముద్ర గర్భం చేరి మీరు ఈ పాటికి బికారి అయి ఉండేవాళ్ళు అన్నాడు సోమశేఖరుడు. లక్ష్మీధరుడు మారు మాట్లాడకుండా ఉంగరాన్ని తీసి సోమశేఖరుడికిచ్చి ఇంటి దారి పట్టాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, లక్ష్మీధరుణ్ణి ఆ ఉంగరంలోని రాయి అతడి ఓడల్లో 3 సముద్రం పాలు కాకుండా కాపాడింది. ఆ సంగతి సోమశేఖరుడు అతనికి స్పష్టంగా చెప్పాడు కూడా. అయినా లక్ష్మీధరుడు ఆ మాటలను అర్థం చేసుకున్నట్టు లేదు. అందువల్ల ముందు ముందు అతడు ఓడవర్తకంలో మరింతగా నష్టపోయే అవకాశం ఉన్నది. లక్ష్మీధరుడు ఉంగరాన్ని సోమశేఖరుడికి ఇచ్చివేయటం కేవలం అజ్ఞానం వల్లనే కదా. ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావు.
నీ తల పగిలిపోతుందని అన్నాడు. దానికి విక్రమార్కుడు, లక్ష్మీధరుడు మొదట్లో బాగున్నదని ముచ్చటపడి పగడం తాపిన ఉంగరం చేయించుకున్నాడు. అప్పట్లో అతడికి ఉంగరంలోని రాయికి ఏదో ప్రభావం ఉంటుందని, చాలామంది నమ్ముతారని తెలియదు. ఆ రాళ్లకు ఏవో అలౌకిక శక్తి అంటగట్టి లక్ష్మీధరుడికి అందులో నమ్మకం కలిగించిన వాడు అతడి మిత్రుడు. సముద్రంలో తుఫానులు లేవడం ప్రకృతి సహజం. ఆ సమయంలో అక్కడ ఉన్న ఓడలు కొన్ని దాని ధాటికి మునగడం, కొన్ని సురక్షితంగా ఒడ్డు చేరడం కూడా సహజమే. అయితే సోమశేఖరుడు చాలా తెలివిమంతుడైన వ్యాపారి. అప్పటికే అంతో ఇంతో ఉంగరం రాళ్ల ప్రభావం గురించిన నమ్మకం ఉన్నవాడు తప్ప లేనివాడు తన దగ్గరికి రాడు అని అతని ఎరుగును. ఆ నమ్మకాన్ని తన తర్కంతో, మాటకారితనంతో అతడు మరింతగా వృద్ధిపరుస్తాడు. తుఫానులో చిక్కిన 4 ఓడల్లో ఒకటి నీట మునిగి 3 సురక్షితంగా తీరం చేరడం రాయి ప్రభావం అంటూ అతడు లక్ష్మీధరుడి చేత నమ్మించ చూశాడు. దానితో లక్ష్మీధరుడికి ఆ వ్యాపారి కుతర్కం అర్థమయ్యింది. మరేదైనా ఒకనాడు తుఫానులో తన ఓడలన్నీ మునిగినవని చెబితే అతడు కాలగమనం వల్ల నీలం రాయి ప్రభావం పోయిందని చెప్పి మరొక రంగురాయిని తన చేత కొనిపించవచ్చు. అసలు ఇదంతా తాను మొదట ధరించిన పగడం తాపిన ఉంగరంతో ప్రారంభమయ్యింది. దాని ఆధారంతో మిత్రుడు తన మనసులో ఎన్నడూ లేని ఒక మూఢ విశ్వాసానికి విత్తనం వేశాడు. ఏ కారణం చేతనైనా మనిషిలో ఆత్మవిశ్వాసం నశించినప్పుడే అతడు మూఢ విశ్వాసాలకు లొంగిపోతాడు. అది మనిషిని సర్వనాశనం వైపు నడిపే ప్రమాదం ఉన్నది. ఓడ వ్యాపారి అయిన తను ఇలాంటి వాటికి ఇంతటితో స్వస్తి పలకపోతే మరెన్నో రకాలైన అనర్థ విశ్వాసాలకు దాసుడు కావలసి వస్తుంది. ఇలా ఆలోచించే లక్ష్మీధరుడు ఉంగరాన్ని సోమశేఖరుడికి ఇచ్చివేశాడు. అలా చేయడం అజ్ఞానం వల్ల కాదు అని అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చిందా అండి? ఈ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ కామెంట్ కూడా పెట్టండి అండ్ హైప్ బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.